హలో గాయస్, ఇవాళ వచ్చి మన కాలేజ్లో వన్ ఇండియా ఈవెంట్ అయితే జరుగుతుందన్నమాట. చాలా పెద్ద ఈవెంట్, ఎల్పియూలోనే చాలామంది స్పాన్సర్స్ కూడా ఉంటారనమాట. సో చాలా పెద్ద ఈవెంట్, 3 days అయితే జరుగుతుంది. నేను వచ్చి డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అవన్నీ జరిగినాయి అనమాట. అండ్ ఇవాళ కూడా సేమ్ వన్ వరల్డ్ అంటే వరల్డ్ మొత్తంలో ఉన్న వాళ్ళందరితో డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అయితే చేపిస్తారు. అండ్ ఇవాళ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ దాంతోపాటు చాలామంది చాలా స్టేట్స్ని రిప్రజెంట్ చేశారనమాట. సో అవంతా చూడడానికి అయితే ఇప్పుడు మనం వెళ్దాం. అండ్ దాంతోపాటు మన తెలుగు వాళ్ళు డ్యాన్స్ అయితే వేసారు, అది కూడా చూపిస్తాను. సైరన్ వన్ ఇండియా ఎంట్రన్స్ వచ్చి అనమాట. ఇది చాలా గ్రాండ్గా అయితే ఎంట్రన్స్ అయితే రిప్రజెంట్ చేశారు. ఎంట్రన్స్ అనమాట, చాలా గ్రాండ్గా అయితే రిప్రజెంట్ చేశారు. చూడండి, నెక్స్ట్ పర్ఫార్మెన్స్ వాళ్ళంతా అక్కడైతే గ్రూప్ అంతా రెడీ అయింది అనమాట. సో ఎంట్రన్స్ వచ్చిన వాళ్ళకి ఫోటోలు దిగడానికి మంచి ఫొటోస్ అరేంజ్ చేశారనమాట. చూడండి, ఇక్కడ కానీ ఇక్కడ కానీ చూడండి, రిక్షా తొక్కుతున్నాడు. అది భూటాన్ జెండా అనుకుంటున్నా, నేనైతే ఐడియా లేదు కరెక్ట్గా. అండ్ ప్రతి స్టేట్ మన తెలుగు తరఫున తిరుపతిని అయితే రిప్రజెంట్, అండ్ ఇక్కడ వచ్చి మధ్యప్రదేశ్ స్టేట్ అయితే రిప్రజెంట్ చేశారు. ఫోటో కార్పొరేట్స్ ఇది వచ్చి స్కూల్ ఆఫ్ లైబ్రరీ అనమాట. మా కాలేజ్ స్కూల్ ఆఫ్ లైబ్రరీ అనే వాళ్ళు వచ్చి దీన్ని రిప్రజెంట్ చేశారు అనమాట. లోపల వచ్చి సోషల్ అవేర్నెస్ గురించి ఉంది, లోపల హిస్టరీ గురించి అన్ని నీట్గా రాశారనమాట. అండ్ తాజ్ మహల్ వీళ్ళే తయారు చేశారు. అండ్ ఈ ఫోటో చూడండి, అండ్ ఇది వచ్చి త్రిపుర అనమాట. అండ్ అక్కడ లోకల్ ట్రెడిషనల్ కల్చర్ని రిప్రజెంట్ చేశారు. అండ్ వాళ్ళ డ్రెస్సింగ్ సెన్స్, వాళ్ళ టెంపుల్స్. త్రిపుర ఇండియాలో మ్యాప్ అనమాట, థ్రెడ్ ఆర్ట్తో రిప్రజెంట్ చేశారు. మావాడు చూడండి ఆడుకుంటున్నాడు, ఏం చేయమాకయ్యా కత్తులతో. అండ్ టాయ్స్ తో అయితే ధర్మకోల్తో కత్తులు అవన్నీ తయారు చేశారు అనమాట. అండ్ ఇది వచ్చి లోకల్లో వాళ్ళు వేసుకునే ఆర్నమెంట్స్, ఇవి కూడా డూప్లికేట్ తయారు చేశారు అనమాట. ఇవన్నీ స్టూడెంట్స్ చేసినాయి అనమాట, బీటెక్. వన్ వరల్డ్ వన్ బంగ్లాదేశ్, అండ్ ఇది వచ్చి బంగ్లాదేశ్ ని రిప్రజెంట్ చేశారు. అండ్ వాళ్ళ లోకల్ కల్చర్. లోపల చూడండి, అక్కడ ఉన్న ఫేమస్ టెంపుల్స్ కానీ అవన్నీ బిల్డ్ చేశారనమాట, చర్చెస్ కానీ. కాస్ట్యూమ్ చూడండి, అరుణాచల్ ప్రదేశ్. అండ్ లోపల చూద్దాం అరుణాచల్ ప్రదేశ్ ఎట్లా రిప్రజెంట్ చేశారు. అండ్ అరుణాచల్ ప్రదేశ్ అక్కడ బుద్ధుడు అంతా. అండ్ ఇప్పుడు వచ్చి మన ఆంధ్ర స్టేట్ దగ్గరికి అయితే వెళ్దాము. మన ఆంధ్ర స్టేట్ వాళ్ళు తిరుపతి బాలాజీ స్వామిని అయితే రిప్రజెంట్ చేశారు. అండ్
చూద్దాం అది ఎట్లా ఉంది ఆ టెంపుల్. నిన్న అయితే రెడీ అవ్వలేదు అనమాట, సో నిన్న చూడలేదు. అండ్ వాళ్ళు వెళ్ళి అదైతే చూద్దాం మనం. ది ప్రెసిడెంట్ ది రిపబ్లిక్ ఆఫ్ షాంగానియా. అండ్ మనోజ్ చూడండి, బ్యాక్ సైడ్ ఆంధ్రప్రదేశ్ ని రిప్రజెంట్ చేశారు. అండ్ మనం అయితే వెళ్ళి చూద్దాం లోపల. మన తిరుపతిని రిప్రజెంట్ చేశారు. అండ్ తిరుపతిలో మనం టెంపుల్కి వెళ్తే ఎట్లయితే లొంగి వేసుకోవాలో అదంతా ట్రెడిషన్ రిప్రజెంట్ చేశారనమాట. తిరుపతి టెంపుల్ ముఖద్వారం. అల్లూరి సీతారామరాజు గురించి కూడా ఇక్కడ ఉందన్నమాట. ఇది వచ్చి మన సూళ్ళూరుపేట దగ్గర ఉన్న రాకెట్ లాంచ్ ప్యాడ్ అన్నమాట. నెల్లూరు దగ్గరలో ఉంటుంది, దాన్ని కూడా రిప్రజెంట్ చేశారు. చూడండి మిసైల్. ఆంధ్రప్రదేశ్ పవర్ ఆఫ్ ప్రోగ్రెస్. తెలంగాణ వచ్చి రామోజీ ఫిల్మ్ సిటీ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ వాళ్ళు రిప్రజెంట్ చేశారు. అండ్ లోపల రామోజీ ఫిల్మ్ సిటీ అండ్ తెలంగాణ కల్చర్ ని రిప్రజెంట్ చేశారనమాట. మనకి తెలంగాణలో బోనాలు ఆడతారు కదా, మనం తెలంగాణలో పోతురాజు ఇప్పుడు బోనాలు ఆడతారు కదా వాళ్ళు అనమాట. అండ్ తెలంగాణ హిస్టరీ గురించి మొత్తం ఉంది ఇక్కడ. అండ్ దాంతో పాటు ఎంతో ఫేమస్ అయిన మన చార్మినార్, అండ్ మన కేసీఆర్ గారు కట్టించిన సెక్రటేరియట్ అనమాట. అండ్ టెంపుల్. బయటికి వెళ్తే వాళ్ళు చూడండి తెలుగు వాళ్ళకి రిప్రజెంట్ చేశారనమాట. సో తెలుగు కల్చర్ ని బాగా ఫాలో అవుతున్నారు ఇక్కడ. బాగా లోపలికి వెళ్తున్నారు వాళ్ళు చూడండి, దండం పెడుతున్నారు అనమాట, తెలుగు రిప్రజెంట్ చేస్తా. అండ్ ఇక్కడ అయితే చాలా ప్రోగ్రామ్స్ అయితే చాలా ఉన్నాయి, చాలా ఎంజాయ్ చేస్తున్నారు అందరూ. అండ్ ఈవెంట్ ఎల్పీలోనే చాలా పెద్ద ఈవెంట్ అనమాట. సో చూడండి ఎదురుగా ఫ్యాషన్ వాక్ అయితే జరుగుతుంది, అంతా వాక్ చేస్తున్నారు. అండ్ ఇందాక లేడీస్ అయితే వాక్ చేశారనమాట. జాంబియా రిప్రజెంట్ చేశారు ఇక్కడ వచ్చి. అండ్ అక్కడ జీబ్రాస్ అయితే ఫేమస్ అనమాట, జీబ్రాస్. అండ్ దాంతోపాటు అక్కడ లోకల్ ట్రెడిషన్ అండ్ కల్చర్ని రిప్రజెంట్ చేశారు. అమ్మాయి వాళ్ళ కల్చర్ అండ్ ఇవి వచ్చి వాళ్ళ ట్రెడిషనల్ క్యాప్స్ అనమాట. మావాడు చూడండి ఎట్లున్నాడు, క్యాప్స్ వాళ్ళు ఇట్లా పెట్టుకుంటారు అనమాట అక్కడ. సో అండ్ ఇక్కడ చూడండి ఏనుగుని అయితే రెడీ చేశారనమాట. ఇవన్నీ స్టూడెంట్సే చేశారు. అండ్ చూడండి తొందరకి ఎట్లా సెటప్ చేశాడు, మనోడు పైన దారిలో అవుతుంటే కింద కదులుతుంది. అండ్ వీళ్ళు చూడండి కర్ణాటక అనమాట, కర్ణాటక వాళ్ళ కల్చర్ని రిప్రజెంట్ చేస్తున్నారు.
పోదాం అనుకుంటాం కానీ కుదరదు అనమాట. ఫైనల్లీ గోవా అయితే వచ్చేసాం చూడండి. ఇదే గోవాని రిప్రజెంట్ చేశారనమాట ఇక్కడ. అండ్ చూడండి గోవాని రిప్రజెంట్ చేశారు వీళ్ళు. అండ్ లోపలికి వెళ్ళి గోవా అయితే చూద్దాం ఎట్లా ఉందో. గోవా చర్చెస్కి బాగా ఫేమస్ అండ్ టెంపుల్స్ కూడా బాగా ఫేమస్. మన హిందూ టెంపుల్స్ చాలా ఉన్నాయి కానీ అండ్ బీచెస్ కూడా బాగా ఫేమస్ అనమాట. సో బీచెస్ రిప్రజెంట్ చేశారు. అండ్ దాంతోపాటు ఫోటో ఫ్రేమ్ అనమాట, అందరు ఫొటోస్ తీసుకోవడానికి పెట్టారనమాట. నేనైతే వీడియో షూట్ చేస్తున్నాను ఇందులో నుంచి. అండ్ మ్యూజిక్ రిప్రజెంట్ చేశారు. పార్టీస్కి బాగా ఫేమస్ కాబట్టి గోవా. అండ్ ఇక్కడ వచ్చి బైక్ కూడా ఉంది. అండ్ బైక్ వచ్చి మన గోవా ట్రిప్స్కి బాగా ఫేమస్ కాబట్టి బైక్ కూడా రిప్రజెంట్ చేశారు. చూద్దాం ఇంకా ఏమేమి ఉన్నాయి, ఇంకా చాలా అయితే ఉన్నాయి ఇక్కడ. అండ్ నేపాల్ అనమాట, ఇక్కడ సీతారాముల్ని రిప్రజెంట్ చేశారు. అండ్ లోపల చూడండి నేపాల్ కల్చర్ ఇది. అండ్ వీళ్ళు కూడా ట్రెడిషన్ని బాగా ఫాలో అవుతున్నారు అనమాట లోపల. అండ్ వీళ్ళు బొట్టు పెడుతున్నారు అందరికీ. వీళ్ళైతే అక్కడ బొట్టు అయితే పెడుతున్నారు. అండ్ వీళ్ళు చూడండి అక్కడ వాళ్ళ ట్రెడిషన్ని బొట్టుగా అంటే వాళ్ళు పెడతారనమాట. సో అందుకని ఇక్కడ టెంపుల్స్ పవర్కి కూడా పెట్టారు బొట్టు. అంటే వీళ్ళ బొట్టులో రైస్ మిక్స్ చేస్తున్నారు అనమాట, బియ్యం గింజలు. అండ్ లోపల వ్యూ అయిపోయిన తర్వాత బయటకు వచ్చాం. నేను ఇక్కడ చూడండి స్పైడర్ మ్యాన్ సీతారాముల దగ్గరికి వచ్చి గేమ్ ఆడుతున్నాడు. నేపాలీస్ అనమాట. అండ్ ఇక్కడ లోపల గృహలా పెట్టారు డార్క్నెస్లో. ఏం లేదు వీడియో రిప్రజెంట్ చేస్తున్నారు ప్రొజెక్టర్ వేసి. As we welcome our guests for this day, let's welcome grace the presence of Worthy Pro-Chancellor Lovely Professional University, Dr. Colonel Rashmi Mittal. ఢిల్లీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ వచ్చారు డే 2 చీఫ్ గెస్ట్గా. అండ్ డే 1 వచ్చి సీఎం అయితే వచ్చాడు, పంజాబ్ సీఎం वाइस चांसलर लवली प्रोफेशनल यूनिवर्सिटी डॉक्टर संजय मोदी सर का एक बार जोरदार ताली बजाएं आप सभी की. అక్కడ కూర్చోన్నారు అనమాట ఆయన. और बस అంత క్లారిటీగా కనిపించకపోవచ్చు మీకు. आप सबके बीच आके मैं पहली बार आपके कैंपस में आया हूँ. सुना था बहुत दिन से, मित्तल साहब का आग्रह था कई साल से कि मैं आऊँ, लेकिन मैंने कभी कल्पना नहीं की कि जब मैं आऊँगा तो उप मुख्यमंत्री सारी दुनिया के इतने सारे लवली प्रोफेशनल्स मेरे सामने इस तरह से मेरा वेलकम करने के लिए खड़े होंगे. थैंक यू सो मच, यू आर अमेजिंग.
అండ్ ఈ వీడియో అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను అనమాట. డే 3 పెద్దగా ఏం జరగలేదు, జస్ట్ అవే స్టాల్స్ అవే అంతా రిప్రజెంట్ చేశారు. సో పెద్దగా చీఫ్ గెస్ట్ కూడా ఏం రాలేదన్నమాట డే 3. అండ్ ఇది తెలుగు వాళ్ళ సాంగ్ కింద ఎందుకు పెట్టట్లేదు అంటే కాపీరైట్ ఇష్యూ వస్తుంది, సో అందుకని కింద సాంగ్ పెట్టట్లేదు. అండ్ తెలుగు వాళ్ళు బాగా చేశారు డ్యాన్స్, అండ్ మిగతా వాళ్ళు కూడా బాగానే రిప్రజెంట్ చేశారు. అండ్ వన్ ఇండియాలో గెలిచింది మాత్రం నేపాల్, వన్ వరల్డ్లో నేపాల్ గెలిచింది, అండ్ వన్ ఇండియాలో గెలిచింది వచ్చి పంజాబ్ అనమాట. అండ్ వీళ్ళిద్దరూ బాగా రిప్రజెంట్ చేశారు. అండ్ ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు SG శంకర్. అండ్ మరిన్ని LPU అప్డేట్స్ అండ్ నెక్స్ట్ వీడియో వచ్చి LPU నెక్స్ట్ ఎగ్జామ్ ఎట్లా రాయాలి అండ్ దాంతోపాటు LPU కాలేజ్లో జాయిన్ అవ్వాలని అనుకుంటున్నారైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ నుంచి కంటిన్యూస్ అప్డేట్స్ వస్తాయి అండ్ 100 days కంటిన్యూస్లీ అక్యురేట్స్గా వీడియోస్ అయితే పెడతానే ఉంటాను. థ్యాంక్ యూ.